సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం నుండి. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. చదివిన వాక్య భాగంలో కుటుంబంలో ఉన్న పిల్లలకి తల్లిదండ్రులకి అవినాభావ సంబంధం ఉన్నట్టు రచయిత యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనం నేరుగా కేంద్రీకరించగలిగిన నాడు విషయాన్ని మన జీవితంలో ఏం చేయాలో మనం అర్థం చేసుకోగలం. ఏమంటున్నాడంటే ఆయన, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. పిల్లలట పేరెంట్స్కి గౌరవం తెచ్చే పిల్లల్లా ఉండాలట. మరి ఆ పైన టైటిల్ మీరు తెలిసేశారో తెలియకేశారో నాకు తెలియదు, కానీ ఆ టైటిల్ మీద బండి వెళ్తా జాగ్రత్తగా వినండి. యువత రాయబడిన వాక్యం, కుమారుల కుమారులు తల్లిదండ్రులకి కిరీటంగా ఉండాలి. ఉన్నారా? ఉంటున్నారా? ఉన్నట్టుగా ఎవరినైనా మన గ్రామీణ ప్రాంతాల్లో చూపించగలుగుతున్నామా? ఎవడండి వీడు అలా గాలికి తిరుగుతాడు, మా వజ్రం అండి అని చెప్పుకుంటారా? ఎవడండి వీడు, వాడికి భయం భక్తి లేకుండా ఒక చదువు సంజయ్ కనేసి ఊరి మీద వదిలేశాడు, ఎవడండి వీడంటే మా కొడుకే, ఆ గౌరవపరమైన పుత్రుడు మా కొడుకే అని చెప్పుకుంటారా? సిగ్గు అలంకారంగా. చదివించి కష్టపడి నాన్న కూలో నాలో పని చేస్తూ, అమ్మ ఇంటి దగ్గర కష్టపడి కూలో నాలో పని చేస్తూ వీళ్ళని చదివిస్తుంటే వీడికి భయం లేకుండా వీడు ఎవడండి ఎలా తిరుగుతున్నాడంటే మా కొడుకు అని చెప్పుకోగలరా? వయస్సుకు మించి తాగుతున్నాడు, ఎవడండి వీడంటే మా పిల్లలా అని చెప్పుకోగలరా? భయం లేదు, భక్తి లేదు, మగపిల్లలతో మాట్లాడకూడదని సిగ్గు బిడి ఏమీ లేకుండా నడి రోడ్డు మీద ఆడపిల్ల ఉండి మగపిల్లలతో మాట్లాడుతుంది, ఎవరండి అమ్మాయి అన్నప్పుడు మా బంగారు సిగ్గుపడతారు. 25 ఏళ్ళు వచ్చినా ఏ సెటిల్ మన అవ్వకపోతే సిగ్గుపడతారు. మగపిల్లగాడి జీవితం 21 ఏళ్ళకి డిగ్రీ పట్ట అందుకోవాలి, 21 ఏళ్ళు దాటేసరికి వాడు జాబ్ గోల్లో ఉండాలి, 25 ఏళ్ళు వచ్చేసరికి జాబులో సెటిల్ అవ్వాలి, 25 ఏళ్ళు దాటేసరికి చక్కటి సంబంధం చూడాలి, ఆ సంబంధంలో నీవు కుటుంబాన్ని ఏర్పరచాలి, 30 ఏళ్ళకి లైఫ్ అంటే ఏంటో నిన్ను చూపించాలి. అది మగపిల్లగాడంటే. అలానే ఉండాలి. చదివితే చదువుకు తగ్గ స్థితిగతులు ఏర్పడి ఎక్కడ చదువుతున్నారండి? ఆ కరోనా దయవల్ల పాస్ అయిపోయారు. ఎవరు చదువుతున్నారు చెప్పండి? చదివే వాళ్ళు లేరు. గవర్నమెంట్ లొసుగులు కవర్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఏమో తన విద్యాశాఖ యొక్క రెఫరెన్స్ చూపించుకోవడానికి వాళ్ళు ఏదో దాన్ని వంకెడతారు. దొరికింది అవకాశం అని గాలి తిరిగి సబ్జెక్టులని వెనకాల పెడతాం. సరే, ఒకవేళ పాస్ అయిపోయో, నీకు సబ్జెక్ట్ లేకపోతే, నీకు ఆ గ్రిప్పు లేనప్పుడు నీకు ఏదన్నా ఉద్యోగం ఇస్తే చేయగలవా? 2 ఎక్కం 10 వరకు వచ్చి మనకి 2 11 ఎంతరా అంటే చూసి చెప్తామంటామ్మా. నేను అడుగుతున్నాను, చదువు ఎలాగా? అందరికి రాదు చదువు. ఒకవేళ చదువు రాకపోయినా కనీసం పని అయినా చేయగలవా? చుట్టం వచ్చి పట్టం వచ్చి ఈదంటే పోయే ప్రతి ఒక్కడు వచ్చి ఎవడండి ఈడంటే ఏమని చెప్పుకుంటారు మీ అమ్మ నాన్న? చదువుకోవాలి, కిరీటముగా ఉండాలి, బాధ్యతలు కలిగి ఉండాలి. కుటుంబానికి తండ్రికి వయసు అయ్యి కీలు కండ్రు వంగే సమయానికి పర్లేదండి, ఇప్పటికిప్పుడు నాకేమైనా ఏం పర్లేదండి, నా కొడుకు చూసేయగలడని అనగలడా మీ అయ్యా? నేను అడుగుతున్నా. మా నాన్న నన్ను చూసి ధైర్యంగా ఉండగలడండి, ఇప్పటికిప్పుడు మా నాన్న మంచం పడితే మా నాన్న మంచం పట్టిన మా నాన్నే మళ్ళీ నేను బాగు చేసుకోగలను, మా ఇంట్లో ఏ లోటు లేకుండా నేను చూడగలను అనగలవా? చదువుకోరా అని చెప్తే నాకు చదువుకోను, నాకు ఇదుకోను, నాకు ఫోన్ లేకపోతే వెళ్ళను, నాకు బైక్ లేకపోతే వెళ్ళకపోతే పోతావు. ఎవరి కోసం చదువుతావు?
ఎవరి కోసం చదువుతూ ఇంట్లో మళ్ళీ చేసింది ఎరగదీసింది ఏమీ లేదని ఇంట్లో కూర్చుని అడుగుతారు, ఆ కూర ఎవడనమన్నాడు, ఈ కూర ఎవడనమన్నాడు, మీ అయ్యి వండమన్నాడు, ఎవడనమన్నాడు, మీ నాన్న వండమన్నాడు, కష్టపడిన ఆయన ఎవరు వండమన్నారంటే ఆయనకి నచ్చింది వండమంటాడు. నువ్వు కష్టపడు, రోజు చికెన్ ఫ్రైలు చేస్తాను, నువ్వు ఎంతకంత నెలసరి స్కేల్ జీతంతే, ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు స్కేల్ చూపించు, నచ్చిందల్లా వండుతారు. కిరీటముగా ఉండాలి. ఎవరండి అబ్బాయి? పద్ధతిగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, చక్కగా చదువుకుంటాడు, మంచిగా ఉద్యోగం చేస్తాడు. ఎవరండి అబ్బాయి అంటే, తండ్రికి నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మై సన్ చెప్పుకుంటాడు. ఎవరండి ఈ అమ్మాయి? గౌరవపద అమ్మాయి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలండి. ఇంత పద్ధతి అయిన తల్లి ఎవరు బిడ్డండి అన్నప్పుడు నా కూతురు అని చెప్పుకుంటున్నారా? ఎదిరించేస్తున్నారు. చదువుకోరా అని పంపిస్తే నాకు పెళ్లి చేస్తారా చేయరా అన్నారట. వెళ్ళాడు రా చదువుకుంటున్నా కదరా అంటే, ఆ 3-5లో ఉంది, చేసేయండి నాకు అర్జెంటుగా. చేసేసి ఏం చేస్తావు అని అడుగుతున్నాను. చేసేస్తారు. నీకు 20 దాటు, లేదా నీకు 20 మీద ఉంటుంది బండి, ఆమెకి ఇంకా మైనారిటీ తీరదు, చేసేస్తారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటారు. మగ పిల్లవాడికి ఒక ఏజ్ ఉండాలి, ఆడపిల్లకు ఒక ఏజ్ ఉండాలి. చేసుకుని ఏం చేస్తారు, చిన్న వయసులోనే పిల్ల జల్ల మీరు కన్నారో, నేను సీరియస్గా చెప్తున్నాను, మెడికల్ ప్రాబ్లం, షుగర్లు వచ్చేస్తాయో అనుకుంటున్నాను. బోర్డర్ దాటి బిహేవ్ చేశారో నడాలు వంగిపోయి కీళ్ళు వసులిపోతాయేమో అనుకుంటున్నాను. రంగులు చూసి ప్రపంచం ఇదే జీవితం అనుకుని పెద్ద త్యాగాలు, దానికి మళ్ళీ ఫిలాసఫీలు, దానికి కొటేషన్లు, గోడ మీద పేర్లు, ఫ్లెక్స్ కింద ఫోటోలు, దానికి ఒక లైన్ కొటేషన్స్, దానికి స్టేటస్లు, అది మురిసిపోవడం, లైక్లు, డిస్లైక్లు, కామెంట్లు, తర్వాత డస్ట్బిన్ లైఫ్ అంతే. బైబిల్ చెబుతుంది, చాలా రాడికల్ స్టేట్మెంట్ ఇస్తుంది బైబిల్. ఏమందో చూడిదిగో చెబుతుంది, కుమారులారా మీ సీనియర్స్కి హానరబుల్గా ఉండండి, గౌరవం, మీ సీనియర్స్కి గౌరవం తెచ్చేలా ఉండండి. కింది పదం చెప్తున్నాడు చూడండి, తండ్రులే కుమారులకు అలంకారం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, ఎవరికి అలంకారంగా ఉండాలి? పేరెంట్స్ అట పిల్లలకి ఎలా ఉండాలట? అలంకారం. ఉన్నారా? ఎవడండి వీడు ఇలా తాగి ఊగుతాడంటే, మా నాన్న అని చెప్పుకోగలడా నీ కొడుకు? ఆడు స్కూల్కి పోతే మీ నాన్నంటగా తాగేసి డ్రైనేజీలో పడిపోయాడంటరా, మీ నాన్నంటగా బండి తోలుతూ గుద్దేశాడంటరా, మీ నాన్న ఊగేసి అదిగో రోడ్డు మీద పడిపోయాడంటే, ఆ స్కూల్ పిల్లల దగ్గర నీ కొడుకు మా నాన్న అని చెప్పుకోగలడా? రోడ్డెక్కి గొడవాడతాడంట కదరా, మీ నాన్న లింగిలు పైకి గట్టి పై బట్ట నిప్పేసి ఓ ఎగురుతాడంట కదా, మీ నాన్నంట కదరా పచ్చి బుద్ధులు తిట్టేవాడు మీ నాన్నంటగా అంటే, అవును మా జనక అని చెప్పుకుంటాడా? ఏమని చెప్పుకుంటాడు? సిగ్గో అని అడుగుతాం. అలంకారం తెచ్చే తండ్రులు లేరు, అలంకారంగా ఉండే కొడుకులు లేరు. ఎవరండి ఈవిడ రోడ్డెక్కి పచ్చి బూతులు మాట్లాడుతుంది? ఎవరండి ఈవిడంటే, మా అమ్మ అని చెప్పుకుంటుందా? కూతురు చెప్పుకోగలదా? చెప్తున్నాను, బైబిల్ అడుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకి అలంకారంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకి కిరీటముగా ఉండాలి. ఒకవేళ ఉండడం రాకపోతే నీకు నాకు రాదని, మనకు వ్యవహరించే తీరు రాదని, మన కుటుంబాలకి నడవడిక రాదని, కుటుంబాల నేపథ్యాలు బైబిల్లో రికార్డ్ చేసి ఉంచాడు. అది ఆదికాండం ఏదైనా వరం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం పరిశుద్ధ కుటుంబం వరకు కుటుంబాల నేపథ్యాలు బైబిల్లో రాసి ఉంచాడు. ఎందుకంటే ఎలా ఉండాలో నడవాలో అందులో మనకు చూపిస్తాం. దీని కీవర్డ్స్ అలానే ఉంచండి. ఇలాంటి పేరెంట్స్, ఇలాంటి చిల్డ్రన్స్ బైబిల్లో ఉన్నారంటే ఉన్నారు. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం, అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి, యోధారాజు అయిన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజు అయిన రెజీను
ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారుడైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చారు. ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు యెరూషలేము మీదకి యుద్ధం చేయడానికి? ఇశ్రాయేలు రాజు, సిరియా రాజు. ఇశ్రాయేలు రాజు, సిరియా రాజు కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వస్తున్నారు? యోధా మీదకి. యోధా మీదకి ఎప్పుడైతే యుద్ధానికి వస్తున్నారో, ఈ యోధా మీదకి ఎప్పుడైతే యుద్ధానికి వచ్చారో అది చూసిన వీరు అప్పుడు సిరియానీలు ఎఫ్రాయిమీలు, అంటే ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలీలు, ఎఫ్రాయిములను తోడు చేసుకుంటారని దావీదు వంశస్థులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయము, వారి జనుల హృదయము కదిలిపోయాను. అంటే ఇప్పుడు ఏమైంది? టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి. గుబురుగుండే చెట్టుకి ఒకేసారి బలమైన గాలి వేస్తుంది అనుకోండి, ఆ చెట్టుని ఎప్పుడైనా మీరు గమనించండి, ఆ గాలికి అలా వంగి ఒకేసారి అలా లేచి దాని ఆకులు అలా రెపరెపలాడితే ఆ వాతావరణం ఎలా ఉంటుందో, ఇప్పుడు యుద్ధ వాతావరణం విన్నప్పుడు కూడా యూదులంతా టెన్షన్ అయిపోతున్నారట. పొయిటిక్గా మాట్లాడుతున్నారు, కావ్య వ్యక్తీకరణ ఇస్తున్నాడు. ఏమనంటే ఇదిగో గాలికి అడవి చెట్లు, అడవిలో ఒక బలమైన గాలి వేస్తే చెట్లన్నీ రెపరెపలాడుతూ ఎలా అయితే ఒక పక్క వంగిపోతాయో, ఇప్పుడు యుద్ధ వాతావరణం అనగానే మా హృదయాలు కదిలిపోతున్నాయి. ఓ పక్క ఆడేమో పైనుంచి వచ్చేస్తానంటున్నాడు. ఆ అసూర్రాజుడు అసలే వాడు క్రూరుడు, వాడొస్తానన్న సమయానికి పక్కనున్న వీళ్ళిద్దరూ తిరగబడిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ తిరగబడి వాడు వచ్చేస్తే మేమేమైపోవాలని వారి హృదయాలు, వారి జనుల హృదయాలు అడవి చెట్లు కదిలినప్పుడు దేవుడు ప్రవక్తను పంపించాడట. ఆ ప్రవక్త పేరు యెషయా. యెషయా వెళ్ళి రాజుకి ఇప్పుడు ధైర్యం చెప్పాలి. ఎందుకు? రాజు గనక సరి అయిన ధైర్యాన్ని చూపించకపోతే అతడితోనే పోదు, అందరూ సగం బెంగెట్టుకుని చచ్చిపోతారు. నాయకుడే బెంగ పెడితే ప్రజలు ఏమైపోతారు చెప్పండి? ఏమైపోతారండి? ఇంట్లో నాన్నే టెన్షన్ అయిపోతే భార్య ఉండగలదా? భార్యకు టెన్షన్ అయిపోతే పిల్లలు ఉండగలరా? వీళ్ళిద్దరూ పెద్ద దిక్కుగా కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా వాళ్ళ ధైర్యం చూపించకపోతే వెనకాలలో ఉండగలరు. అందుకే ఎంతమంది ఏడిసినా కష్టాలు వచ్చినప్పుడు, ఒరే మగాడివి నువ్వు ఏడకరా, నువ్వు ఏడిసావంటే అందరూ లొంగిపోతారా అంటారు. ఎందుకు ఏడకూడదు? రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు వచ్చారు. ఎక్కడో దూరంగా ఉన్నారు, చనిపోయి బాంబు పెట్టి పేల్చేశారుగా. ఆ చనిపోయినప్పుడు వచ్చారు. ఈ ఎవరైతే ఉందో ఈ ప్రియాంక గాంధీ వచ్చి అందరూ ఏడుస్తున్నారు. అందరూ ఏడుస్తున్నప్పుడు ఇప్పుడున్న ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో, ఈ రాహుల్ గాంధీ వచ్చి నాన్న శవాన్ని ముక్కలుగా చూసి ఏడుస్తున్నప్పుడు ప్రియాంక గాంధీ ఎలా ఉంది? నో మై డియర్ బ్రదర్, ఏడవద్దు. ఎందుకంటే నాయకులు ఏడవకూడదు. నువ్వు ఏడుసావో రాజ్యం కుప్పకూలిపోతా. ఏడవద్దు, ధైర్యంగా ఉండు. ఎంత భయం ఉన్నా లోపల కప్పాయి, ఎంత ఇబ్బంది ఉన్నా లోపల దాసాయి, ఎంత ఏడుపు వచ్చినా పెదాల కింద బిగించే. ఏడవద్దు. నాయకుడికి ఆ క్వాలిటీస్ ఉండాలి, నాయకుడికి ఆ లక్షణాలు ఉండాలి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎంత భయం ఉన్న లోపల దాయాలి, ధైర్యంగా నిలబడాలి. అదే చెప్తున్నాడు దేవుడు. టెన్షన్ అవ్వకు. బయటోళ్ళు భయపడతారేమో, బయటోళ్ళు ఇబ్బంది పడతారేమో, నేను మీ దేవుడిని. ప్రవక్తను పంపించాడు, చెప్తున్నాడు. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చును, ఆహాజుని ఎదుర్కొంట కంటే నువ్వు రాజుని ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన శయర్యాషుబును సాకిరేవు మార్గము పైన కోనేటి కాలవ కడ వరకు పోయి అతనితో ఇలాగు చెప్పుము, భద్రము సుమి నిమ్మలించు పొగరాయుచున్న ఈ రెండు కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియానీలు రెమల్య కుమారుడై అనువారి కోపాగ్నికి జడియకు నీ గుండె అవి నీకు టెన్షన్ అవ్వకు. టెన్షన్ అయ్యావో, టెన్షన్ లో తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటావు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు కొంపలు ముంచేస్తాయి. దేవుడు అదే చెప్తున్నాడు. టెన్షన్ అవ్వకు. నువ్వు టెన్షన్ లో ఏ డిసిషన్ అయినా నువ్వు తీసుకున్నావో అది నీతోనే పోదు. వాళ్ళ కొరకంచులు చిన్న నిప్పు కనుకులు, వాళ్ళు లెగిస్తే మీరు అల్లిపోవడం ఏంటి? వారు లెగిస్తే మీరు భయపడడం ఏంటి? ఇశ్రాయేలు ఎంత, సిరియా ఎంత, వీళ్ళని ఎగేసుకుని వస్తున్న వాడిని చూసి వీళ్ళ పొత్తు రాజకీయాలు ఎంత, వీళ్ళ పొత్తు రాజకీయాలు చూసుకుని నీ మీదకి వచ్చేస్తే ఈ పొత్తు రాజకీయాలు చూసి నువ్వు భయపడుతున్నావు. భయపడకు.
నీకు విషయం చెప్తున్నాను, నీ వెనకాల భద్రము సుమి, నెమ్మలించు, నేనున్నా. నెమ్మలించు అంటే టెన్షన్ అయిపోయేదో ఒకటి చేసేయాలనుకో, నెమ్మలించు, ధైర్యంగా ఉండు. యెషయా చెప్తున్నాడు ఎవరికి? ఆహాజ్కి. ఏం టెన్షన్ అవుకు, ఇదిగో చెప్తున్నాడు దేవుడు చెప్తాడు, నీకో మాట ఇస్తున్నాడు. ఇజ్రాయేల్ దేశం కలిసి వచ్చిన, సిరియా దేశం కలిసి వచ్చిన యోధా దేశానికి ఏమీ కాదు. రాజుకి యెషయా చెప్తున్నాడు, ఏమీ కాదని మీరు ఎలా చెప్పగలరని. ఒకవేళ రాజే కనుక తిరగేసి అడిగితే ఒక కదిలే సాక్ష్యం చూపించు. ఆ కదిలే సాక్ష్యం ఏంటో తెలుసా? పత్రము కాదు, ఆ కదిలే సాక్ష్యం రాసిన రాతపత్రిక కాదు, ఆ కదిలే సాక్ష్యం శిలాపలకం కాదు, ఆ కదిలే సాక్ష్యం ఏది కాదు. ఆ కదిలే సాక్ష్యం యెషయా. ఆహా జడిగినప్పుడు చెప్పు, నీ కొడుకే కదిలే సాక్ష్యం. షయర్యాష్యూబ్ అంటే ఆ పేరుకి అర్థం ఉంది. షయర్యాష్యూబ్ అంటే ఆ పేరుకి అర్థం ఏంటో తెలుసా? యెషయా తన కొడుక్కి పేరెట్టాడట. నా కొడుకు పేరేంటంటే యోధా శాసము ఎక్కడికి పోదు. అది హెబ్రూ శబ్దం. అంటే హెబ్రూ నామకరణంలో యెషయా కొడుకు పేరు ఏంటో తెలుసు? ఇదిగో ఈ దేశానికి ఏమీ కాదు. తన కొడుక్కి పేరెట్టాడు. ఇదిగో నా కొడుకు ఎందుకు పుట్టాడంటే, నా కొడుకు పుట్టింది ఈ దేశం యొక్క యుద్ధ వాతావరణం సమయంలో నా కొడుకే పెద్ద సాక్షి. నా కొడుకు ఉన్నంత కాలం ఏ రాజకీయాలు ఎన్ని రంగులు పూసుకున్నా ఈ దేశానికి ఏమీ కాదు. వీడు దేవుని పక్షమున సాక్షి. ఇప్పుడు చెప్పండి, యెషయా తన కొడుక్కి అలంకారము, యెషయాకి తన కొడుకు కిరీటం. రాజకీయ రంగులంతా భీకర సంగ్రామంగా మారుతున్నప్పుడు యెషయా యొక్క పెద్ద కొడుకు అలా నిలబడ్డాడట. నాన్న పెట్టిన పేరు, ఆ పేరంట తెలుసు? ఇదిగో ఇతడుండగా ఈ దేశానికి డోకా లేదు, ఇతడుండగా ఏమీ కాదు. రాజు అడుగుతాడు, ఆధారం ఏంటి? విట్నెస్, సైన్. నా కొడుకు, నా కొడుకు పేరే చెప్తుంది. నువ్వు సాకరే మార్గం దగ్గర నువ్వు ఏమేమి సిద్ధం చేసుకుంటున్నావు నాకు తెలియదు, కానీ నా దేవుడు చెప్పమన్నది చెప్పడానికి వచ్చాను. ఆ చెబుతున్న దానికి సాక్ష్యము నా కొడుకే. నా కొడుకు ఉన్నంత కాలం ఏమవుతుంది? ఇదిగో నా కొడుకు ఊరకే పుట్టలేదు, ఈ దేశం యొక్క దేవుని సాక్ష్యం కొరకు నా కొడుకు పుట్టాడు. మరో మాట చెప్తున్నాడు చూడండి, అదే 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. అది యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలు గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. ఎలా ఉన్నాడట యెషయా? నేనే కాదు నా కొడుకు కూడా సాక్షి, నేనే కాదు నా చిన్న కొడుకు కూడా సాక్షి, నేనే కాదు నా కుటుంబం యావత్తు దేవుని పక్షమున, సువార్త పక్షమున సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలు దేశము మధ్య ఉన్నాను. కుటుంబం అంటే అలా ఉండాలండి. తండ్రి ఒకలాగా, కొడుకు ఒకలాగా, కొడుకు ఒకలాగా, తండ్రి ఒకలాగా కాదు. తండ్రి బాటలోనే కొడుకు, కొడుకు కోరుకున్నట్టుగానే తండ్రి యొక్క పాండిత్యం. ఆ తల్లిదండ్రుల యొక్క నేపథ్యం ఎలా ఉందో చూడండి. ఇదిగో దేవునికి, సియోను కొండ మీద దేవునికి, సైన్యముల అధిపతి యెహోవాకి మేము ఎలా ఉన్నామో తెలుసా? ఒక గొప్ప సూచనలుగా ఉన్నాం, మహత్కార్యములుగా ఉన్నాం ఇశ్రాయేలు దేశం మధ్య. ఇదిగో దేవుడు ఏదన్నా చెప్పినప్పుడు ప్రజలు సాక్ష్యం అడిగితే నా కొడుకులే సాక్ష్యము, నా కొడుకులే సాక్ష్యము. ఎవరండి అబ్బాయి అని అడిగితే యెషయా గారి పెద్ద కొడుకు చెప్తాడు. ఎవరు మీ నాన్నగారిని అడిగితే యెషయా గారి నాన్నగారు కూర్చి కొడుకు చెబుతాడు, కొడుకు కూర్చి నాన్న చెప్తాడు. మా నాన్న యెషయా అని చెప్తాడు. ఇదిగో ఈయన కూడా చెప్తాడు, మా కొడుకు ఇదిగో ఆ పెద్ద కొడుకు, శాసము మిగిలిన అర్థం వచ్చే మా పెద్ద కొడుకు. నేను అడుగుతున్నాను, చెప్పండి, వీళ్ళ పేర్లు దేవునికి సాక్ష్యంగా ఉన్నాయట, వీళ్ళ తీర్లు దేవుని పక్షమున అద్భుతాలుగా ఉన్నాయట. మరి మన పేర్లు చెప్పండి, మన కొడుకులకి కూతులకి ఏ పేర్లు, ఎలాంటి పేర్లు పెడతాం? ఆగలిసిలా గట్టనా అంట. ఆ ఎవరిది? అప్పరాగర్లో అప్పరావులో ఆగలపండి చెప్పండి.
పాపారావులో పాగలపండి అడుగుతున్నాను. అప్పారావు ఎవరు, ప్రవక్త ఎవరని అడుగుతున్నాను. ఆ తాతే తాగి సారా తాగి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన గారి పేరు ఈయనకి ఎట్టాలట, అప్పారావుని తీసి చెప్పండి ఈ ఆగలపాలట. మా నాన్నమ్మ పేరట, నాన్నమ్మ ప్రవక్తనియా అడుగుతున్నాను నేను. పచ్చి పూతోడు చచ్చిపోయింది ఆవిడ. ఆ పచ్చి పూతులాడు నా తాగుబోద్దు దాని పేరు ఎట్టమంటావా? ఏం పేర్లు ఎడుతున్నావు? బైబిల్లో మీరు చూడండి, కొడుకుల పేర్లైనా తండ్రుల పేర్లైనా ఆ పేర్లకు అర్థాలు ఉన్నాయి. మరి మన పేర్లు ఒక అర్థం లేదు, ఒక సందర్భం లేదు. వాళ్ళ కొడుకులైనా కూతుర్లైనా దేవునికి సాక్షార్థంగా ఆ ప్రజల మధ్య ఉన్నారట. సరే, ఒకవేళ దేవుడికి అనుకూలమైన పేర్లే పెట్టమంటే ఈ బైబిల్లో పేర్లే పెట్టుకుంటాం. దావీదు, అబ్రహాము, మోసే, శారమ్మ, మరియమ్మ, మార్తమ్మ అడుగుతున్నాను. మరియంలో ఉందా? మార్తంలో ఉందా? అబ్రహాం గారు పచ్చి బ్యాందీ తాగుతాడు. అబ్రహాం గారు గాంధీ పడిపోతాడు ఆ డ్రైనేజీలో. మోసే గారు సరపేట తాగుతాడు, పచ్చి బూతులు ఆడుతుంది. ఎవడు ఈవిడ? శారమ్మ, పచ్చి బూతులు. ఈవిడెవరు? ఎలా మారుతుంది? మరియమ్మ. ఎలా ఉన్నారేంటి? భక్తుల పేర్లు కనీసం ఆ పేరుకి తగ్గట్టయినా ఉన్నారా? ఇలా పేర్లు ఒకటి, బతుకొకటి కదండి. పేరే బతుకు, బతుకే పేరు. వాళ్ళ పేర్లు తగ్గ బతుకే దేవుడు చెప్తున్నాడు. సయర్యాషీబో, ఈ అబ్బాయి ఉన్నంత కాలం ఎన్ని రంగులు రాజకీయం మార్చుకున్నా పాలిటిక్స్ని దేవుడు అలా ఆపేశాడు అంతే. ఆ రోజు రాజకీయాలను ఆపేశాడు. ఎందుకంటే ఈ అబ్బాయి ఉన్నంత కాలం రాజకీయాలకి ఏమీ కాదు, నీ దేశ రాజకీయం ఏమీ కాదు. ఈ అబ్బాయి, ఈ కొడుకు యెషయా పెద్ద కొడుకు, ఈ కొడుకు రాబోతున్న నా కొడుక్కి ముంగుర్తు. ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. మీరు ఎక్కడైనా మీరు చూడండి, మళ్ళీ చదువుతాం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య మేము ఉన్నాము. నేను అడుగుతున్నాను, మనం ఎలా ఉన్నాం ఈ ఊర్లో మనం ఎలా నివసిస్తున్నాం చెప్పండి. తండ్రి వస్తే కొడుకు రాడు, కొడుకు వస్తే తండ్రి రాడు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు, వీళ్ళందరూ కుటుంబం వస్తే ఇంకా వాళ్ళకి పాటలు ఇవ్వకపోతే ఇంకా సంఘంలో కుదురుండరు. వాళ్ళకి ఏదో పాంప్లెట్ పేరేసి ఇలాంటి వేదికల మీద బొక్క ఇవ్వకపోతే గొడవ పెట్టేస్తారు. అడుగుతున్నాను, మన వలన ఏమన్నా దేవునికి ఇలా విట్నెస్గా ఉన్నారని చెప్పుకోగలమా? కుటుంబం అంతా ఉన్నారంటే మంద ఎక్కువైపోద్ది, మంద ఎక్కువైపోతే సంఘంలో రాజకీయాలు ఎక్కువైపోతాయి. వాళ్ళకి కానీ మన పేరు నాకు వెళ్ళండి ఇక్కడ ఏమి అని అడగండి. వాళ్ళకి కానీ ఓవరాల్గా సార్వత్రికంగా జరిగే చెప్తున్నాను, వాళ్ళకి కానీ వేయాల్సిన పీట వేయలేదో వార్నింగ్ ఇస్తారు. నెక్స్ట్ మీటింగ్ ఎలా చేస్తారో మేము చూస్తాం రా. ఎలా చేస్తారు? బాగానే చేస్తారు. ఎలా చేస్తారో మేము చూస్తాం రా. భయం లేకుండా పోయింది. అడుగుతున్నాను, ఏమి చూసి నేను చెప్పాను. యెషయాను చూడండి, వాక్కుకు తగ్గట్టున్నాడు. కొడుకును చూడండి, పేరుకు తగ్గట్టున్నాడు. వాళ్ళని చూడండి, ఇజ్రాయెల్ దేశానికి కదిలే అద్భుతాలుగా ఉన్నారు. ఇంకెవరున్నారు? 2 కుటుంబాన్ని చూడండి. ఆది కాండము 5వ అధ్యాయం, ఆది కాండం 5వ అధ్యాయం, ఆది కాండం 5వ అధ్యాయం 21 వచ్చిన చూడండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి, ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. మెతూషలను కనెను. ఆనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. రాయబడిన వాక్యాన్ని మీరు చూడండి. చదువుతున్న వాక్యంలో ఒక మాట రాస్తున్నాడు. 65 ఏండ్లు బ్రతికి ఎవరిని కన్నాడట? మెతూషల. ఇక్కడ చరిత్ర ఉంది మళ్ళీ. 65 ఏండ్లు బతికిన తర్వాత మెతూషలాని కన్నాడు. మెతూషలాని కన్నిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతికాడట? 300 సంవత్సరాలు. విచిత్రం చూడండి. ఆ జీవిత భాగాలు ఏవైతున్నావో 65, 300 అంటే ఇప్పుడు ఈ 65ని 300ని 2 భాగాలుగా విడగొట్టేశాడు. మనం కాలాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని ఎలా అయితే మాట్లాడుకుంటామో ఆనోకు జీవితాన్ని కూడా 2 భాగాలుగా మాట్లాడుతున్నాడు. ఆ 2 భాగాలు ఏంటో తెలుసా? కొడుకు పుట్టాక, కొడుకు పుట్టకముందు. కొడుకు పుట్టకముందు, కొడుకు పుట్టిన తర్వాత. అంటే ఈ 2 భాగాలు చేయడానికి మధ్యలో కొడుకు పుట్టాడు.
మెతూసల పుట్టిన తర్వాత అక్కడ చూడండి, ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూసలని కనెను. ఆనోకు మెతూసలని కనిన తర్వాత 300 ఏండ్లు బ్రతికి దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెను కన్ను. బాగా వినండి, మెతూసలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచి. మళ్ళీ అడుగుతున్నాను, 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, ఎంత? 300 సంవత్సరాలు దేవుళ్ళో నడిచాడు. 300 సంవత్సరాల దేవుళ్ళో ఇంత బాగా కుడి ఎడమలకు తిరగకుండా ఇంత కసిగా ఈయన ఇలా బ్రతకడానికి కారణం, కొడుకు పుట్టినప్పుడు ఏదో జరిగింది. ఏం జరిగింది? పెను మార్పు జరిగింది. ఆ కొడుకు పుట్టినప్పుడు ఏమి వినబడింది, ఏమి చూశాడు దేవుడు? ఆయనకి ఏం చెప్పాడు? ఒక మహాకార్యము దేవుడు జరిగించబోతున్నాడని మెతూసల పుట్టే సమయానికి చెప్పాడు. అంటే 65 జీవితం ఒకవేళ సాదాసీదాగా మనం చదువుకుంటున్న 65 తర్వాత మెతూసల కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచాడు. అంటే ఎప్పుడు బలంగా నడవగలమండి? బలముగా దేవుడు మనకు అర్థమైన. ఎప్పుడు బలముగా దేవుని కొరకు జీవించగలమండి? బలముగా దేవుడు అర్థమైనప్పుడు. అది ఎప్పుడైతే మనం చూడగలుగుతామో అప్పుడు చక్కగా దేవుడు కోరుకునే చిత్తాన్ని మనం జరిగించగలం. కానీ మనం ఎందుకు దేవుని కొరకు 3 రోజులు బాగుంటాం, 3 రోజులు బాగోం, 4 రోజులు బాగుంటాం, 4 రోజులు బాగోం, ఈ వారం బాగుంటే వచ్చే వారంలో సంఘానికి రాం, 2 వారాలు లైన్గా వస్తే 3వ వారం గొడవ వేసుకుంటాం. ఇలా ఉంటాయని అడుగుతున్నాను. ఎందుకు మనం కుడి ఎడమలకు తిరిగిపోతున్నాం? కారణం, మనం ఏదో బలంగా దేవుడిని చూడలేకపోతున్నాం. సంఘానికి ఎందుకు వస్తారా అంటే పాటేస్తారు, వస్తారు కొంతమంది, తెలుసా? పాట ఇవ్వకపోతే మానేస్తారు. ఈజీ ఇంకాలకి. మీరు ఎందుకు వస్తున్నారంటే వాకింగ్ చదువుతారని వస్తారు, వాకింగ్ చదవకపోతే మానేస్తారు. మీరు ఎందుకు వస్తున్నారంటే ఏదో ఒక పదవి ఇస్తారని వస్తారు, పదవి లేకపోతే మానేస్తారు. మీరు ఎందుకు వస్తారు? ఏదో ఒక మంచి జరుగుతుందని వస్తారు, జరగకపోతే మానేస్తారు. ఇది మన బలమైన విశ్వాసాలు. కానీ వీళ్ళు ఎందుకు అంత కసిగా బతకగలిగారు చెప్పిన? వాళ్ళు ఏదో చూశారు. ఏం చూశారు? మెతూసలాని కనిన తర్వాత. మీరు ఆ సందర్భం మీరు గమనించగలిగితే ఆదికాండం 5-6 అధ్యాయాలు అనగానే 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక మహాప్రలయం వస్తుంది. ఆ ప్రళయం ఏంటి? జలప్రలయం. జలప్రలయం వస్తాదన్న సంగతి నోవహు ఒక్కడికే కాదట, ఆనోకు కూడా తెలుసా. అంటే దేవుడు తన వేవేల పరిశుద్ధ పరివారంతో ఈ ప్రజలను లయము చేయడానికి జలప్రలయముగా తన శిక్షను తీసుకురాబోతున్నాడన్న సంగతి నోవహు ఒక్కడికే కాదు, మరి ఆనోకు కూడా తెలుసు. ఆనోకుకు తెలుసని మీకు నాకు ఎలా తెలుసు? ఆ కొడుకు పుట్టిన తీరే చెబుతుంది. అంటే ఇప్పుడు ఆ కొడుకు పుట్టిన తీరేం చెబుతుంది? ఏం చెబుతుందంటే ఆ కొడుకు పుట్టిన తీరు మీరు చూడండి. ఆ కొడుకు పేరు ఏం పేరట? మెతూసల. అడుగుతున్నాను, మెతూసల అంటే ఈ అడగరు క్వశ్చన్లు. బైబిల్ పరీక్షలు పెడతారుగా, బయట వాళ్ళు చూసి మన వాళ్ళు కూడా వాతలు వేసుకుంటున్నారు ఈ మధ్య. ఏం వాతలు అంటే, మీలో ఎవరు కోటీశ్వర్లు అంటే సి అంటారని, మీలో ఎవరు బైబిల్ జ్ఞానం అంటారు. అక్కడ ఒక కుర్చీ చేశారు, ఇక్కడ ఒక కుర్చీ చేశారు. ఈ కుర్చీలు ఈయన కూర్చుని ఆ ఎదురుగా ఎవడో నీలాటోని నాలాటోని కూర్చోబెట్టి బైబిల్లో ఎక్కువ కాలం బతికింది ఎవరు? రూపాయల ప్రశ్న అన్నారు. రూపాయల ప్రశ్న ఎవరు? మెతూసల. ఇప్పుడు అడుగుతున్నాను, రూపాయల ప్రశ్న. మెతూసల ఒక్కడే ఎందుకు అంతకాలం బతికాడు? దీనికి చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను. మెతూసల అని ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి మెతూసల అని చెప్తున్నాం. ఆయన ఒక్కడే ఎందుకు అంతకాలం బతికాడు? 969 అంటే సుమారు 1000 సంవత్సరాలు ఎందుకు బతికాడంటే ఆయన బతుక్కి జలప్రలయానికి సంబంధము ఉంది. ఏమి సంబంధం ఉంది? ఏమంటే ఆయన పేరే చెప్తుంది. ఏం పేరు? ఆయన పేరు మెతూసల. మెతూసల అనగానే హెబ్రూ శబ్దం ఏంటంటే తదనంతరం. అంటే ఈ అబ్బాయి మరణించేంత వరకు ఈ లోకం మీదకి జలప్రలయం రాదు. ఆయన మరణించిన వెంటనే ప్రళయం వచ్చేస్తుందని అర్థం వచ్చే పేరే మెతూసల. అంటే మెతూసల బ్రతుకున్నంత కాలం ప్రళయం రాదు. మెతూసల చనిపోయిన వెంటనే
ప్రళయం వస్తుంది. అంటే 65 సంవత్సరాల తర్వాత ఈ కొడుకు పుట్టిన తర్వాత పెను మార్పు ఎందుకు ఆనోకు వచ్చింది? ఆ కొడుకు పుట్టినప్పుడు దేవుడు ఒక వార్త చెప్పాడు. ఏమనంటే, ఈ కొడుకు ఎప్పుడైతే మరణిస్తాడో మరణించిన వెంటనే ఈ లోకం కూడా ముగిసిపోతుంది. ఈ లోకం కూడా ముగిసిపోతుంది, జలముల చేత ముగిసిపోతుంది. అందుకే పరిస్థితి, సందర్భం, ప్రవచనానుసారంగా ఈ కొడుక్కి పెట్టే పేరు మెతుసల. మెతుసల 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 అని ఎవరైనా పిలిస్తే మనకి ఆ పేరు అర్థమవుతేమో కానీ ఆ ప్రజలకు అర్థమవుద్ది, నువ్వు చనిపోయిన వెంటనే లోకము ముగిసిపోద్ది. అది ఆ పిలుపు అబ్బాయిది. అంటే 1000 సంవత్సరాల లోపు అబ్బాయి అటు ఇటు తిరుగుతుంటే లోకానికి ఎలా ఉన్నాడు తెలుసా? కదిలే అద్భుతం. మళ్ళీ అడుగుతున్నాను, ఆనోకుకి ఈ విషయం తెలుసా అంటే తెలుసు. ఇది ఎక్కడుంది? పాత నిబంధనలో లేదు, క్రొత్త నిబంధనలో ఉంది. ఎక్కడ? యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం 14 వచనం చూడండి. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం 14 వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. గ్రాంధికంలో వచ్చెను, వాడుకలో వస్తున్నాడు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుడు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వస్తున్నాడు. ఆ రోజు లోకానికి చెప్తున్నాడు, జలప్రళయం రాబోతుంది అని ప్రకటించుకుంటూ తిరిగినది నోవహు ఒక్కడే కాదు, మరి ఆనోకు కూడా చెప్పుకుంటూ తిరిగాడు. ఆనోకు చెప్పుకుంటూ తిరుగుతూ వెళుతుంటే ప్రజలందరూ అడుగుతారు, జలప్రళయం వస్తాదనడానికి ఆధారం, విట్నెస్, సైన్ ఏంటయ్యా అని అడుగుతారు. జలప్రళయం వస్తాదనడానికి ఆధారం ఏంటని ఆ సమకాలీన ప్రజలు అడిగితే ఆధారం ఆనోకు ఎవరిని చూపిస్తాడు చెప్పండి? కొడుకుని. ఆ మాట మీకు అర్థమవుతుందో లేదో? జలప్రళయం వస్తుందా అనడానికి ఆధారం ఏంటంటే, ఇదిగో నా కొడుకే ఆధారము. యుద్ధము ఆగిపోద్ది అనడానికి ఆధారము యెషయా కొడుకే ఆధారము. జలప్రళయం ఆగుద్ది అనడానికి ఆధారము ఆనోకు కొడుకే ఆధారం. వాళ్ళ కొడుకులు కొడుకులు ఏం చేస్తున్నారు తెలుసా? వస్తున్న యుద్ధాన్ని ఆపేస్తున్నారు, వస్తున్న ప్రళయాన్ని ఆపేస్తున్నారు. నేను అడుగుతున్నాను, మన కొడుకులు ఆపేస్తున్నారా తెచ్చేస్తున్నారా చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మన కొడుకులు కూతుర్లు ప్రళయాలు ఆపుతున్నారా, ప్రళయాలు తెస్తున్నారా? వీళ్ళు చేసే పనికి ఇంట్లో భూకంపం వచ్చేస్తుంది. నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, యువత మేలు కంటే రన్నింగ్ చేయమని కాదు, మేలు కంటే నీ చెడు వ్యసనాల నుంచి బయటికి రారా అని దాని పిలుపుకి అర్థం. నీ భయంకరమైన చీకటి జీవితం నుంచి బయటికి రా. బైబిల్ చెప్తుంది, ఇదిగో భక్తుల యొక్క కొడుకులు ఎక్కడ పుట్టినా రాజకీయ రంగుల్లో యుద్ధాలు ఆపేశారు, ప్రళయాలు ఆపేశారు. మనము ఈ యుద్ధాలు ఏమి ఆపేయక్కరొద్దు, ఆ చెడు కార్యాలు ఆపేయండి. ఊర్లో మీరు మారండి. బైబిల్ పట్టుకుని చర్చికి వస్తే ఇక్కడ ఎంత పద్ధతిగా ఉన్నారో అదే పద్ధతిని మీ ఈదుల్లో కూడా చూపించండి. చర్చి దగ్గరకు వచ్చి చక్కగా ఇక్కడ కూర్చొని బయటికి పోయి పదం అంటున్నట్టుగా ఇబ్బంది పడకండి, తప్పదు అంటాను, పోలీసు వాడిని అంటున్నాను. ఇక్కడ చక్కగా కూర్చుని బయటికి పోయి సన్నాసేసాలు వేయకండి చెప్తున్నాను. పనికి మాలేసాలు వేయకండి. వేస్తే ఏమవుద్ది? ఉన్న ప్రళయాన్ని మీదకు తెచ్చుకుంటారు. ఎలుతున్న రోడ్డు మీదే అర్ధాంతరముగా నీ ఆయుస్సుని ముగించేసుకుంటా. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు అనే ముసుకేసి నీ ఊరికి చెడుగా మిగిలిపోయావు. నువ్వు క్రైస్తవు అనే ముసుకేసుకుని ఇదిగో ఈ సంఘంలో ఒకలా బయట ఒకలా నువ్వు వ్యవహరిస్తున్నావు కనుక మీ వలన ఇబ్బందులు వస్తాయి. ఇక్కడే పాట పాడతారు, కొత్త సినిమా రిలీజ్కి సొక్కాలు చింపేసుకుంటారు. ఏమనాలండి? ఇక్కడే చక్కగా కూర్చుంటారు. ఆ తర్వాత ఏదో రిలీజ్ అయిందట, ఆ సెంటర్లో ఏదో దిక్కుమాలి ఫ్లెక్స్ కడతాడు, ఆ ఫ్లెక్స్లో ఒకటి తినంగుంటాడండి.
ఆడెవడో లింగి పైకి కట్టాడట. ఆ లింగి పైకి కడితే ఆడు కత్తట్టుకుని పరిగెడుతుంటే ఈ కింద ఆ ఫ్లెక్స్ కింద ఇలా ఫోటో లేదు, కార్యకర్తల ఫోటోలు. 2వ ఫోటో, 3వ ఫోటో, 4వ ఫోటో. ఏం చేస్తారు ఊరిని మీరు లింగులు పైకి కట్టి నరికేస్తారు అందరినీ. ఆ ఫ్లెక్స్లో ఎవడో నరికేస్తున్నాడుగా హీరో, ఆ నరికేస్తారా? ఏం చూపిస్తారని అడుగుతున్నాం. ఏమి సూచనలు ఉన్నాయని చెప్పండి. దాంత్రంగా బైక్ రేసింగ్లని అవని ఇవని లేనిపోయిన అలవాట్లని చిన్న వయసులోనే సెటిల్ అవ్వకుండా ఏమి చదువుకోకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నేను అడుగుతున్నాను, మీ తల్లిదండ్రులకు మీరు అవమానం, మీరు సరిగ్గా పెంచలేనందుకు ఆ బిడ్డలకు మీరు అవమానం అని. మీ వలన దేవుని కార్యాలు జరిగితే దేవుడు ఎలా చూస్తాడు చెప్పినా, ప్రపంచం మీదకి వచ్చిన ప్రళయాలు ఆపుతాడో లేదో నాకు తెలియదు, కానీ కనీసం మీ ఊరి మీదకి వచ్చిన ఇబ్బందులు దేవుడు మీ బిడ్డలను బట్టి ఆపేస్తాడు. అలా ప్రపంచానికి వస్తున్న రాజకీయ రంగులు దేవుడు ఆపుతాడు లేదో నాకు తెలియదు, కానీ మీ ఊర్లో అన్యాయపు రాజకీయాలు జరిగితే మీ బిడ్డల ద్వారా వాటిని ప్రక్షాళన చేస్తాడు దేవుడు. అంత బాగా వాడుకుంటాడు. దేవుడు చెబుతున్నాడు చూడండి, వాళ్ళ పిల్లల ద్వారా, భక్తుల యొక్క పిల్లల ద్వారా ఆ రోజు పరిస్థితులు ఆపాడట. మనము ఎవడండి వాళ్ళు ఈ ఈదులు ఆ ఈదులు నరుక్కోవడానికి కారణం ఎవరండి? ఎవడొకడు ఉంటాడు చదును, వాడు ఎదురు చేస్తాడు. ఆ చేసినోడు కుదురుంటాడు, ఇటు చేసిన పనికి వెనకేసుకొస్తారు, వీళ్ళు వెనకేసుకొస్తారు, వాళ్ళు వెనకేసుకొస్తారు. ఆ వీధులు ఈ వీధులు నరుక్కుంటారు. నేను అడుగుతున్నాను, ప్రమాదాలు ఆపే బిడ్డలు కాదు మన బిడ్డలు, చెప్పండి. ప్రమాదాలు తెచ్చే బిడ్డలు. వీధుల్లో రై 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 అని తోలుతారు. అంత అర్జెంట్ ఏంటి? ఇప్పుడు ఏమైనా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి నీకు? అంత అర్జెంట్ ఏంటి అని అడుగుతున్నాను. ఏమైనా క్లాసు లేట్ అయిపోతుందని? ఏం కాదు, ఖాళీ. అంత స్పీడ్గా తోలుతున్నావు. చిన్న చిన్న పిల్లలు తిరుగుతాడు, సడన్గా వాళ్ళకి ఏం తెలియదు, ఆడుకుంటూ బైక్ వస్తా గుద్దుతే ఏమవుతుంది? ఆ చిన్న మెదడు చిదిగిపోద్ది. ఏమైపోతారు? నువ్వు వాళ్ళకి వద్దు, నువ్వు ఏ గోడన గుద్దేసావు అనుకో. ఎందుకంటే నీ ఆర్ట్స్ పార్క్ మన ఇండియన్ రోడ్లు అంత ఏమైనా సౌకర్యమైన రోడ్ల మనవి చూసావు? రోడ్లు ఎలా ఉన్నాయో, రాజధాని లేని రాష్ట్రం మనది, ఎలా ఉన్నాయో చూసావు? ఇలాంటి గుద్దేసానికి ఏమవుతావు? ఆ ఎదురొచ్చిన గోడని కానీ లారీని కానీ గుద్దేసి ఏమవుతావు? ఎలా చచ్చిపోతున్నారండి? ఆ ఈదులో పిల్లలందరూ ఎలా చచ్చిపోతున్నారంటే, ఎలా చనిపోతున్నారు? యాక్సిడెంట్లే చచ్చిపోతున్నారని చెప్పుకుంటే ఎవరికి చెడ్డ పేరుని అడుగుతున్నాను. క్రైస్తవ ప్రాంతం అండి, ఆ క్రైస్తవ ప్రాంతంలో అందరూ తాగేసి యాక్సిడెంట్లో చచ్చిపోతారంటే నేను అడుగుతున్నాను. సిగ్గు సిగ్గు. ఇప్పుడు చదవండి సామెతల గ్రంథం, చదవండి ఒకసారి 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. కుమారుల కుమారులు 6వ వచనం. కుమారుల కుమారులు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. కుమారులు అలంకారంగా ఉండాలి. ఎవరండి ఈ బిడ్డలు చక్కగా ఉంటారంటే? ఆ చర్చిలో టీం అండి చక్కగా ఉంటారు. బిడ్డలు ఉంటే చాలండి. వీళ్ళు ఎదిగే కొద్దీ చర్చినే కాదండి, మా ఊరికి కూడా ఉపయోగకరమైన బిడ్డలుగా ఉంటారని చెప్పుకోవాలి. ఉన్నారా? ఎక్కడ ఉన్నారు చెప్పండి. నాకు తెలిసి ఇక్కడ చాలామంది చేతుల్లో బైబిల్ లేవు, మొబైల్ ఉన్నాయి. బైబిల్ లేవు. మరి బైబిల్లో లేని భక్తులందరూ సభకు వచ్చారు, మరి ఏం చేస్తాం? ఇక్కడ భక్తులందరూ సభకు వస్తే అడుగుతున్నాను, మీ వల్ల నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ తల్లిదండ్రులకు కానీ కనీసం మీకు మీరు కానీ ఏమన్నా ఉపయోగపడగలరా? మరో వచనం చూడండి, లూకా సువార్త త్వరగా లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం. మరో కుటుంబాన్ని చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 76వ వచనం నుంచి. లూకా సువార్త 1వ అధ్యాయం మరియు 76వ వచనం నుండి. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించబడుటకు తన ప్రజలను రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించు. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించిన సందర్భం ఏంటి? ఒక సీనియర్ పాస్టర్ గారు ఉన్నారు అక్కడ. ఎవరైనా? జకరియా గారు. ఆ జకరియా గారికి ఒక శిశువు పుట్టాడట. ఎవరు? యోహాను గారు పుట్టిన వెంటనే నెలల నిండానే ఆ శిశువు చెవిలో దేవుడు పాట పాడుతున్నాడంట వాళ్ళ నాన్నగారు.
ఏమని పాడుతున్నాడు పాట? అది ఇప్పుడు మనం చదువుకున్నది. అంటే శిశువు చెవులో పాడుతున్న పాట ఏంటంటే, ఓ శిశువా నువ్వు సర్వోన్నతిని ప్రవక్త అనబడదువు. ఎలా మోటివేషన్ చేస్తున్నారు చూసారా? చిన్న పిల్లలకి నేను అడుగుతున్నాను, ఈ నెలల నిండిన పిల్లలకి ఓ శిశువా నువ్వు సర్వోన్నతుడివి కుమారుడు అనబడదు, లేదా సర్వోన్నతిని ప్రవక్త అనబడదు అని ఆ మాట నెలల నిండే బిడ్డకు చెబుతున్నాడు. అర్థమవుతుంది అంటారు ఆ బిడ్డకి? ప్రస్తుతానికి అర్థం అవ్వదు, కానీ ఎదిగిన తర్వాత ఆ పదాలు గుర్తుంటే ఖచ్చితంగా ఆ బిడ్డకి ఎస్ ఐఎమ్ ప్రాఫిట్ అని అర్థం. ఆ అబ్బాయికి ఆ విషయం తెలుస్తుంది. అంటే నెలల నిండిన బిడ్డల దగ్గరే వాళ్ళ చెవుల్లో మన చేతుల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో చెప్పండి. మీరు దేవుని పిల్లలు, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని పక్షాన వాడబడవలసిన పాత్రవి. నీ చదువుల్లో, నీ ఉద్యోగాల్లో, మన ఊర్లో ఇదిగో దేవునికి మాకు మహిమను తెచ్చే బిడ్డగా ఉండాలని బిడ్డల చెవుల్లో గింగురుమనేలా మనం మాట్లాడాలట. మాట్లాడుతున్నామా? ఏడుతున్నాడా? ఫోన్ ఆన్ చేయండి ఫోను అంటున్నారు. ఏమని చెప్ప ఫోన్లో ఏమని చెప్తావు? ఏమైనా సూపర్ బుక్ ఆన్ చేస్తావా? ఏమని చేస్తావు? వాళ్ళు ఏడుస్తుంటే మనం ఏమంటున్నాం? కొంతమంది ఉంటారు తల్లులు సంకన వేసుకుని గొడవ పెడుతుంటారు. సంకన ఇలా వేసుకుని అలాగ నాంత అలాగలా తిరిగి అడుగుతుంది. వింటారు, అన్నీ వింటారు తెలుసా? వాళ్ళు నీ సుప్రభారతం అంతా వింటారు వాళ్ళు, నీ అమూల్యమైన సంగతులు అన్నీ వింటారు వాళ్ళు. నువ్వు ఊతున్నాక వజ్రాలు ఆ వజ్రాలు అన్నీ వింటారు వాళ్ళ మైండ్లో అలా తిరుగుతాయి. అప్పుడు కాక అర్థమవుతుంది. ఆ బూతు ఎదిగిన తర్వాత అర్థమవుద్ది, ఆ రోజుల్లో మా అమ్మ ఎక్కువ ఇలాగా అనేది, మా నాన్న ఎక్కువ ఇలాగా. చిన్న పిల్లలకి ప్రవక్త చూడండి ఏమని, ఓ సర్వోన్నతిని ప్రవక్త అనబడదు. ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదు. నువ్వు ప్రవక్తవే. మన బిడ్డలకి ఏం చెప్తున్నావు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మన బిడ్డలకి ఏం చెప్తున్నావు? వాళ్ళ తాతలాగా ఉన్నాడు అని చెప్తున్నాము. వాళ్ళ తాత ఏం చేశాడు? తాగి చచ్చిపోయాడు. అది పోలుతున్నావు ఆయనకు. వాళ్ళ అమ్మలాగా ఉంది ముక్కు, వాళ్ళ అమ్మమ్మలాగా ఉంది ముక్కు అంటే వాళ్ళ అమ్మమ్మ ఎలా చచ్చిపోయింది? గొడవడితో చచ్చిపోయింది, గొడవలో చచ్చిపోయింది. వాళ్ళతోనే పోలుతున్నావు. నువ్వు అడుగుతున్నావు బిడ్డలను ఎలా పోలుస్తున్నావు? నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నా కాదు. మన బిడ్డల పోలికడి చెప్పినా, ఓ దేవుని కుమారుడా, దేవుని కుమారుడు. అలా ఉండాలి. పాటలు ఎంత బాగా పాడుతున్నాడు చూడండి. సర్వోన్నతిని ప్రవక్త అనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపమును క్షమించుటకు తన ప్రజలను రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు ఆయన మార్గములు సిద్ధపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడుద్దివి. నువ్వెవరో తెలుసా? పైలట్ అని. నువ్వు దేవునికి ముందెళ్ళే పైలట్ అంటే మార్గదర్శివి. నీ వెనక దేవుడు రాబోతున్నాడు. ఆ దేవుడు రావడానికి ముందు నిన్ను పంపించాడు. ఆ దేవుడు వచ్చిన తర్వాత ఇదిగో ఆయన రావడానికి ముందే 6 నెలల ముందే నువ్వు పెద్ద కుమారుడిగా పుట్టావు. ఆయన వచ్చే సమయానికి మార్గాలు సరళము చేసే కుమారుడివి. ఆయన వస్తున్నాడో అని చెప్పే ప్రచారకర్తవి, అంబాసిడర్వి, ప్రాఫిట్వి. నువ్వు ఎలాంటి వాడవో తెలుసు. ఇదిగో మీడియేటర్వి. సమాజం ఒక్కసారే బెంబేలెత్తిపోయేలా ఉండాలి. నువ్వు పిలిపించావంటే పోలీసులు కూడా దగ్గరకు వచ్చి నిలబడాలి. అలాగే నిలబడ్డారండి బాప్టిజం ఇచ్చే యోహాన్ దగ్గరకు వచ్చి. ఆయన యోర్దాన్ నదిలో ఆయన గల్మని మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చినాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో పోలీసులు వచ్చారు. పోలీసులు అడిగారు, ఒక ప్రవక్త దగ్గరకు వచ్చి తోలుదట్లు కట్టుకుని ఒంటె రోమాలు వేసుకుని మిడతలు తింటున్న ఆయన దగ్గరకు వచ్చి ఆ నది దగ్గర నిలబడితే ఆ పోలీసులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వచ్చి అన్నారట, మా ఉద్యోగాలు ఎలా చేయాలో చెప్పండి, ఆ విధంగా మేము నడుచుకుంటాం. ఎంప్లాయీస్ అడిగారట ఎవరిని? మా జీతబత్యాల్లో మేము ఎలా ఉండాలంటే అప్పుడు ఆ ఎంప్లాయీస్కి, ఆ సైనికులకి, ఆ పోలీసులకి యోహాన్ చెబుతాడు, లంచాలు తీసుకోకండి, గవర్నమెంట్ జీతాలతోనే బతకండి అని చెప్పి. ఎంత ఎలా ఉన్నాడండి? ఆ సమాజానికి మళ్ళీ అడుగుతున్నా, ఆ సమాజానికి ఒక నూతన వరవళ్ళ ఉన్నాడు. ఎవరండి ఈ అబ్బాయి? ఆ నది ఒడ్డున అతను మాట్లాడుతుంటే అది అచ్చు దైవ స్వరంలాగా ఉంది. ఆయన ప్రసంగం వింటుంటే మెరుపులు మెరిసినట్టుంది. ఆయన ప్రసంగం వింటుంటే ఉరుములు వచ్చినట్టుంది. ఆ స్వరానికి ఎవడ గుండెలైనా కరిగిపోతున్నాయి. ఎవరబ్బాయి అండి అని చెబితే ఏమనుకుంటారు చెప్పనా? జకరయ్య గారు అబ్బాయి అండి. ఎవరికి ఘనత చెప్పండి? వాళ్ళ నాన్నకి. జకరయ్య పాస్టర్ గారు ఉన్నది కదండి, ఆ జకరయ్య గారు అబ్బాయి ఏంటంటే జకరయ్య గారికి ఎంత కిరీటం అండి.
ఎవరండి ఈ కొడుకుని ఇంత బాగా పెంచాడు? ఎవరండి వీళ్ళ నాన్నగారు అంటే, వాళ్ళ నాన్న జకరయ్య అంటే జకరయ్య గారు. అందుకే తండ్రికి తగ్గ కొడుకులా ఉన్నాడు అన్నప్పుడు ఆ తండ్రి ఈ కొడుక్కి ఎంత అలంకారం అండి. మీరు చూడండి, ఆ ప్యాటర్న్ బైబిల్లో నడిచింది. బైబిల్లో ప్రతి కుటుంబం దగ్గర ఆ విధానం నడిచింది. అందుకే ఆ నిలబడినప్పుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆయన మార్గములు సిద్ధపరచుటకై నువ్వు ప్రభువునకు మార్గమునకు ముందుగా నడుదువు, మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు చీకట్లో నుండి మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకే ఆ మహావాత్సల్యం మరణ ఛాయలో ఉండిపోయింది లోకం. భయంకరమైన చీకటిలో ఉండిపోయింది లోకం. బిక్కుబిక్కుమని గుండెల్ని చేతుల్లో పెట్టుకుని బతుకుతున్న యోధా ప్రజలకి, ఇశ్రాయేల్ ప్రజలకి, ఇదిగో సొలొమోను తర్వాత కుప్ప కూలిపోయిన ఈ రాజకీయాల మధ్య అన్యులకి బానిసైపోయారు ఆ రోమా ప్రజలకి. ఆ రోమా ప్రభుత్వం కింద బానిసలైపోతున్న ఈ ప్రజలకి, కొడుకా నువ్వే ధైర్యం చెప్పాలని చెప్పాడట. నా ప్రజలకు వెలుగు నువ్వేని నా కొడుకుగా నిన్ను ఎంచుకుంటున్నాడు. తన ప్రజలకు ఇదిగో మహా వెలుగుగా మాత్రమే కాక ధైర్యాన్ని ఇచ్చే ప్రవక్తగా నువ్వు ఉండాలని నిన్ను కాపాడుకునే దేవుడు పుట్టి. అందుకే సమయానికి లేటుగా పుట్టాడు. మాకు లేటుగా పుట్టడానికి కారణం, సమయానికి దేవుని కుమారుడు పుట్టే సమయానికి నువ్వు పుట్టాలి కనుక మాకు నువ్వు లేటుగా పుట్టావు. వాళ్ళ పుట్టుకలకు అర్థాలు ఉన్నాయి, వాళ్ళ పేర్లకు అర్థాలు ఉన్నాయి, వాళ్ళ మాటలకు అర్థాలు ఉన్నాయి. ఇంకా కిందికి మాట్లాడుతున్నాడు చూడండి, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకి ప్రత్యక్షమగు వరకు దినము వరకు అరణ్యములోనే ఉండెను. శిశువుని ఎక్కడ తీసుకెళ్ళిపోయారంటండి? ఆ కొడుకు పుట్టే సమయానికి పేరుతో సహా యందు బలం పొందేలా దాసాడు. ఎలా ఎదిగాడట యోహాను? ఆత్మయందు బలము పొంది. నేను అడుగుతున్నాను, మా పిల్లల్ని ఎలా పెంచుతున్నానని చెప్పండి. ఏని యందు బలం పెంచుతున్నాం మన పిల్లల్ని? దేని యందు? మధ్యకాలంలో తల్లి ఒకటి నేర్చుకున్నారు, పిల్లలకి బలం రావాలంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అడ్వర్టైజ్మెంట్ నాకు అర్థమై చేసే తర్వాత అర్థమైంది అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, హైట్ ఎదగడు, అందరూ ఎదిగిపోతాడు, ఆడు ఎదగపోతుంటే ఆడు బాధపడిపోతుంటాడు. బాధ క్రికెట్ చూసినప్పుడల్లా వచ్చేది అది. ఎదగబోతుంటే ఆడు బాధపడుతుంటే అప్పుడు ఒక అడ్వర్టైజ్, అరే వేలాడే బాబు ఎంతకాలం నువ్వు అలా వేలాడుతావు, మమ్మీకి చెప్పు కాంప్లైంట్ పట్టమని. ఆడ గోడట్టుకు వేలబడి ఆ కర్రట్టుకుని వేలబడి అలా వేలాడకు, మమ్మీకి చెప్పు ఇంటికెళ్ళి ఏమని కాంప్లైంట్ పట్టు. నేను అడుగుతున్నాను, మన పిల్లలకి మీరు కాంప్లైంట్ పట్టేస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఆత్మ తీవ్రత వాళ్ళ బుర్రలకు ఎక్కించండి. మన పిల్లలకి బూస్ట్లు, కాంప్లైన్లు, హార్లిక్స్లు ఇవన్నీ తర్వాత చెయ్యండి, కాదట్లేదు. శారీరకమైన అభివృద్ధి మంచిదే, కానీ మీ పిల్లలకి పరిశుద్ధాత్ముడు అంటే తెలుసా? ఆత్మ తీవ్రత అంటే తెలుసా? యోహాను ఎలా పెరిగాడట? కాంప్లైంట్ కాదు, యోహాను ఎలా పెరిగాడట? తనకు కావలసిన బలమైన ఆహారాలు అవన్నీ తర్వాత. యోహాను ఎలా పెరిగాడు? ఆత్మయందు బలము పొంది. అబ్బాయిని ఎలా పెంచారంటే సీక్రెట్ ఏంటంటే, మీ అబ్బాయి ప్రవక్తలా పెరగడానికి మీ అబ్బాయికి సీక్రెట్ ఏంటని అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏంటి చెప్పిన? దేవుని ఆత్మ. అదే సీక్రెట్. మా అబ్బాయిని ఇంత బాగా మేము పెంచడానికి కారణం దేవుని ఆత్మ తీవ్రతలో మా అబ్బాయిని మేము పెంచాం అని చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నాను, తండ్రికి తగ్గ కొడుకు, కొడుకుకి తగ్గ తండ్రి, ఆనోకు తగ్గ కొడుకు, కొడుకుకి తగ్గ తండ్రి. మీరు ఎక్కడైనా చూడండి, యెషయాకు తగ్గ కొడుకులు, కొడుకుకి తగ్గ తండ్రి. సామెతల్లో చదువుకున్న మాట బైబిల్లో అడుగడుగునా మనకు కనబడు. ఇంకా ఎవరున్నారు? చివరికి ఒక ఆయన చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాం గారు ఏం నేర్పించారంటండి? తన కొడుకులకి మనవాళ్ళంటే యాకోబు వరకు. మీరు అబ్రహాం వయసు ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కలేయండి, 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు చనిపోయే సమయానికి అబ్రహాం గారికి యాసావు, యాకోబు కూడా తెలుసు.
ఆ మనవళ్ళకు కూడా నేర్పించేటట్టు ఏమని నేర్పించాడు తెలుసా? మనవళ్ళకి యెహోవా ఆజ్ఞలు నీతి న్యాయములు జరిగించినట్లు తన పిల్లలకు తన ఇంటి వారికి గైకొనేలా చేసినట్లు ఆజ్ఞాపించినట్లు అబ్రహాము నేను ఎరిగింది. ఇస్సాకుకి చెప్పాడు, యాకోబుకు చెప్పాడు. వాళ్ళ పిల్లలకి అబ్రహాము చెప్పినవి కొనసాగించినట్లు అబ్రహాము బోధించాడట. మీరు అందుకే చూడండి, ఇస్సాకు ఎంత బాగుంటాడు తెలుసా? అబ్రహాం గారు అబ్బాయి అంటే అబ్రహాం గారు అబ్బాయిలాగా ఉంటాడు. ఎంత చక్కగా ఉంటాడో చూడండి. పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టుకుని పిల్లలకి చక్కటి పాఠాలు, దేవుని నీతిది, న్యాయం ఇది, ఆయన ఆజ్ఞది, ఇలా ఉండాలి నాయన, మీరు దేవునికి సాక్ష్యంగా ఉండాలి. మన ఊర్లో మన ప్రాంతాల్లో ప్రజలకి ఎవరు ఈ బిడ్డలు అన్నప్పుడు దేవుని బిడ్డలు, తర్వాత ఇదిగో పలానా వారి బిడ్డలని అందరూ చెప్పుకునేలా ఉండాలి నాన్న అని చెప్పుకుంటూ బోధించాడు. మనం ఏం చెప్తాం? మన పిల్లలకు చెప్పాలి. ఏం చెప్తాం? మన వాళ్ళకు కూడా కూర్చోబెట్టుకుని యాకోబు సైతం చెప్పాడు. మనం ఏం చెప్తాం చెప్పిన బామలో తాతలో వీళ్ళందరినీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏం చెప్తా చెప్పిన, రే మీ తాత అచ్చు నీలాగా ఉండేవాడు, నీలాగుంటే మీ తాత ఏం చేశాడు, 2 కంచాలు తినేవాడు, 2 కంచాలు తినేవాడు నేర్పించాడికి. 2 కంచాలు తినేవాడు. ఇప్పుడు ఏ పని పాటలేడు, 2 కంచాలు తినేస్తే ఏమవుతాడండి? ట్యాంక్ పెరిగిపోద్దాడికి. దేనికైనా పనికొస్తాడు, ఆడి పని ఆడే చేసుకోలేడు. ఎలాంటి నేర్పి? మీ తాత 2 కంచాలు తినేసేవాడు. ఇంకా మీ తాత వయసు ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? మీ తాతకి 4 అన్నాడు. 4? 5లో ఒకరు, 5లో ఒకరు, 5లో ఇలాంటివన్నీ అడిగి చెప్పి ఇన్స్పైర్ అవుతాడు. మా తాత పేరు నాకు ఇట్టారు 4 అంటే మినిమం మనకి అనుకుంటున్నాడు. ఏం చెప్పాలి? అస్సలు మనకి ముచ్చట కూడా రాదండి. మన పిల్లలతో ఏం మాట్లాడు ముచ్చట్లు కూడా రావు మనకి. అబ్రహాం గారు ఏం చెప్పారు తెలుసా? దేవుని ఆజ్ఞలు చెప్పాడు. అబ్రహాం గారు ఏం చెప్పాడు తెలుసా? దేవుని నీతి సూత్రాలు చెప్పాడు. ఏం చెప్తున్నాడు చూడండి, నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించుట నేను అతన్ని ఎరిగి. ఇస్సాకుకి ఏం చెప్పుకుంటాడు చెప్పండి? నాన్న నువ్వు చాలా గౌరవపదంగా దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండాలిరా అని చెప్పాడు. ఇస్సాకు కోసం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడట ఇస్సాకు ఎదిగి అందొస్తున్న టైం కట్ట దేవుడు అబ్రహాంని అడిగాడట, ఏమని? నీ కొడుకుని బలిగా ఇచ్చే, నీ కొడుకుని నాకు బలిగా ఇచ్చే అన్నప్పుడు దేవుడు తన కొడుకుని కొండ చివర తీసుకెళ్ళిపోయి కొండపైకి వెళ్ళి కత్తి పైకి ఎత్తేంత వరకు గొర్రెపిల్ల నువ్వే అన్న సంగతి ఎవరికి అర్థమవలేదండి. అలాంటి టైంలో వయసు అయిపోయి నాన్న కత్తి పైకి ఎత్తుతుంటే గమనించండి, వయసులో ఉన్న కుర్రోడు ఆయన అడగడం ఏంటి, నువ్వు కత్తి పైకి ఎత్తడం ఏంటి, నువ్వు నన్ను నరకం ఏంటి, నీ పిచ్చి మూఢనమ్మకాలు ఏంటని ఒకవేళ అబ్రహాముని ఎదిరిస్తే అబ్రహాము ఆ వయసులో ఉన్న కొడుకు వెనకాల పరిగెట్టగలడా? ఆయన నిన్ను అడగడం ఏంటి, నువ్వు నా మీద, నా భార్యడి కాల జీవితం అంతా చూసావు, నేను ఏమీ చూడలేదు, నువ్వు నా మీదకి తిరగబడి నన్ను చంపేయడం ఏంటి, నీ పిచ్చి మూఢనమ్మకాలని తిరగబడితే. కానీ ఆ కొడుకు ఎలా అంటాడు చెప్పండి? నాన్న నీకు విషయం చెప్తాను, ఆ దేవుడు నీతో ఏం మాట్లాడాడో మాట్లాడలేదు నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడాడని చెప్పావు, నీ మాట నేను నమ్ముతున్నాను. ఈ కొడుకు ఆ తండ్రికి బలిగి ఇచ్చేయడం ఈ కొడుక్కి ఇష్టమైతే, ఆ తండ్రి కొరకు ఈ తండ్రి నలిగిపోవడం ఈ తండ్రికి ఇష్టమైతే, ఈ తండ్రి కొరకు ఈ కొడుకు చనిపోవడం ఇష్టం. నాన్న నిన్ను ఎంత గౌరవిస్తాను చెప్పినా చచ్చిపోవడానికైనా నేను సిద్ధమవుతున్నాను. నా చేతులు కట్టేస్తావో, కట్లు బేర్చేస్తావో, నా కంఠం మీద కత్తెత్తి నరికేస్తావో, ఏం చేస్తావో చేయనా అన్నట్టు మౌనంగా ఉండిపోయి తన కొడుకుకి ప్రాణాలు ఇచ్చే కొడుకులో ఉండిపోయి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు. ఆ అబ్రహాం గారు అబ్బాయి ఎవరంటే ఎంత గర్వంగా చెప్పొచ్చండి, ప్రాణాలు ఇచ్చే కొడుకు ఇస్సాకు అని చెప్పొచ్చు. ఎంత చక్కగా ఉంది చూడండి. ప్రాణాలు ఇచ్చే కొడుకుకి తగ్గ తండ్రి, తండ్రికి తగ్గ కొడుకు. ప్రాణాలు ఇచ్చే కొడుకులు కూతుర్లు ఉన్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ప్రాణాలు ఇచ్చే కొడుకులు ఉన్నారు, ప్రాణాలు తీసేసే వాళ్ళు ఉన్నారు చెప్పండి. ప్రాణాలు తీసేస్తున్నారు, తలగొట్టేసుకుంటున్నారు. ఏమని? అనవసరంగా అన్నారు అంటున్నారు. వీడు పుట్టాకే మాకు అసలు పైసలు కూడా లేకుండా పోయినాయి అంటున్నారు. ఈ పుట్టాకే మా గౌరవం అంతా పోయింది అంటున్నారు. నేను అడుగుతున్నాను, ప్రాణాలు ఇవ్వద్దు కానీ ఆయన ప్రాణాలతో ఉండేయండి. నేను అదే కోరుకుంటున్నాను. మీరు ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ మీ తల్లిదండ్రులకు చూపిస్తలేదో తెలియదు, కానీ మీ వల్ల ప్రాణాలు పోకుండా చూడండి. సామెతలు ఏముందో తెలుసా? తండ్రులు కుమారులు తండ్రులకు కిరీటముగా ఉండాలి, తండ్రులు కుమారులకు అలంకారంగా ఉండాలి. అందులో వరుసలో ఇదిగో మనకు కనబడుతున్నాడు. ఆ వరుసలో మనకు కనబడుతున్నది ఆనోకుకి మెతూసెలా కనబడుతున్నాడు, అబ్రహాముకి ఇస్సాకు కనబడుతున్నాడు.
యెషయాకి తన కొడుకులు కనబడుతున్నారు, తన కొడుకులకి యెషయా కనబడుతున్నాడు. క్రొత్త నిబంధనలో బాప్టిజం ఇచ్చి యోహానికి జకరియా, జకరియాకి బాప్టిజం ఇచ్చి యోహాను. ఇక ముగించేస్తున్నాను. అన్నిటికన్నా గొప్ప ప్రేమ మరొకటి ఉంది త్రిత్వంలో. ఆ త్రిత్వంలో ఉన్న గొప్ప ప్రేమ ఏంటో తెలుసా? త్రిత్వంలోని వ్యక్తిత్వం. పరలోకం నుంచి భూలోకానికి దైవసుతుడు ఇలలోకి వచ్చాడు. ఇలలోకి వచ్చి ఏమైపోయాడండి ఆయన? తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆకాశానికి భూమికి మధ్య విలవిల్లాడుతూ చనిపోయాడు. గెత్సెమనే వనములో రోదన చేశాడు, రక్తము కార్చాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడిపోతూ ఎంతకింత శ్రమ పడుతున్నావంటే నా తండ్రి చిత్తమే సిద్ధించుగాక. తండ్రికి తగ్గ కొడుకు, కొడుకు తగ్గ తండ్రి. ఆయన మురిసిపోయి అన్నాడు మాట, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మీరు ఆ బైబిల్ వచ్చిన వాళ్ళు రేపు నుంచి మనకు స్టార్ట్ అవుతాయి లెంట్లో. ఆ లెంట్లో మనకు జ్ఞాపకం చేసుకుని అందులో ఒక మాట మనకు జ్ఞాపకం ఉంటుంది, ఏలీ ఏలీ లామా సబక్త. ఆ మాట మనం చదువుతున్నప్పుడు చూడండి, ఆయన బాధపడిన దేనికో చెప్పిన, నాన్న నన్ను సిలివేస్తున్నారని నేను బాధపడలేదు, నాన్న నా శిష్యులందరూ నన్ను వదిలేశారని నేను బాధపడలేదు, తండ్రి నేను బాధల్లా ఒక్కటే, గెత్సేమనే వనం దగ్గర వెనకాల అద్భుతాలు అనుభవించిన, వెనకాల సూచక్రియలు అనుభవించి ఆరోగ్యాలు స్వస్థతలు పొంది వీళ్ళందరూ వెళ్ళిపోయారని నేను బాధపడలేదు. ఈ సిలువ కూడా నన్ను బాధ పెట్టట్లేదు. చివరికి ఎండకి ఇలా ఎండిపోతున్నాను, సిగ్గుతో నేను ఎలా సిలువ వేయబడుతున్నాను కూడా బాధపడలేదు. నేను బాధల్లా ఒక్కటే, గెత్సేమనే వనం దగ్గర నుంచి ఇక్కడ వరకు నా బాధల్లా ఒక్కటే. లామా లామా అంటే ఏలి ఏలి అంటే దాని అర్థం దేవా దేవా, అందరు నా చెయ్యి వదిలేసినా నాకు ఏమవ్వలేదు, కానీ తండ్రిగా నువ్వు మాత్రం నా చెయ్యి వదలకు, నేను తట్టుకోలేను. నా చెయ్యి ఎవరు వదిలేసినా పర్లేదు, నీ కొడుగ్గా ఒక్క నిమిషం కూడా నీకు దూరంగా నేను ఉండలేదు. నాకు సిలువు కన్నా బాధాకరమైనది నీ ఎడబాటు, నేను తట్టుకోలేను అన్నాడు. నేను అనుకుంటాను ఆ రోజు పరలోకం అంతా కన్నీరుతో ఉండిపోయి ఉంటుంది. ఆ రోజు పరలోకం అంతా విలవిల్లాడిపోయి ఉంటుందండి. ఆ రోజు పరలోకపు తండ్రి తన కొడుకు ఆ మాట పలుకుతూ చనిపోతున్నప్పుడు పరలోకం నిశ్శబ్దం అయిపోయి ఉంటుంది. ఆ రోజు తండ్రికి తగ్గ కొడుకు చివరికి ఎలా చనిపోయాడు తెలుసా? దాహం 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 అని ఆయన అరుస్తూ ఆర్తనాదనాలు చేసి చావు కేకలు వేస్తుంటే ఈ మూర్ఖులు ఆ సిరకను ముంచారట. సిరకకి ఏం ముంచారండి? మద్యం అని ఉంది మూల భాషలో. మద్యం అంటే పులుసు పోయి మురగబెట్టిన ద్రాక్షరసం మద్యం అయిపోతుంది. ఆ మద్యాన్ని ముంచాయన నోటికి అందించారట. తాగొచ్చాయి కానీ తాగడు. ఎందుకో చెప్పిన, చావనైనా చచ్చిపోతాను కానీ నా తండ్రి ఇచ్చిన దేహాన్ని అపవిత్రం చేయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, దాహంతోనే చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మనకు పవిత్రమైన దేహం ఇచ్చాడు. చావులో కూడా, ఆ చావులో దాహం వేస్తున్నప్పుడు ఆ దాహాన్ని ఏమాత్రం మద్యం తీసుకుంటే ఆ దేహం అపవిత్రం అయిపోతుందేమని చచ్చిపోయాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలాంటివి తాగుతూ తిరుగుతున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలాంటివి చూస్తూ ఈ దేహాన్ని అపవిత్రం చేస్తున్నామంటే, ఎలాంటివి మాట్లాడుతూ అపవిత్రం చేస్తున్నాం? చివరికి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఈ పవిత్రమైన దేహాన్ని ఎక్కడో దిక్కుని ఏదో ఒక అపవిత్రత చేసి ఆ తండ్రిని మనం బాధపెడుతున్నాం. నేను ముగించేస్తాను. ఇక యేసు ప్రభువుకి యెహోవాకి మనం పోలికిస్తే, ఇదిగో ఆ యెహోవా యేసుకి అలంకారం, ఈ యేసు యెహోవాకి మహిమను తెచ్చే కుమారుడు, మహిమకరమైన కుమారుడు. అదిగో ఆ బైబిల్లో మీరు ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు అడుగడుగున కుటుంబాలు చూడండి. చివరికి పరలోకపు కుటుంబం కూడా తండ్రికి తగ్గ కొడుకు, కొడుకుకి తగ్గ తండ్రి. నేను ముగించే ముందు ఒక మాట అడుగుతున్నాను. ఎవరైతే యువత ఈ సభలకు కారణంగా ఉన్నారో, సభలో చేయడం పెద్ద ప్రాముఖ్యం కాదు, కానీ సభల తర్వాత ఆ సత్క్రియలకు సత్యానికి అనుకూలంగా నడుచుకోవడం ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకోండి. రేపు నుంచి జేమ్స్ అనేవాడు ఇక్కడ కనబడ్డు, ఈ సభలు చేసిన వాళ్ళు కనబడతారు. ఎవరండి ఈ పిల్లంటే, ఈ చక్కటి పిల్లలేనండి ఆ సభ చేసిందని చెప్పుకోవాలి. ఒకవేళ ఈ వాక్యానుసారమైన బతుకులు ఈ పిల్లలకుంటే అలాంటి పిల్లల్ని ఈ పెద్దలు పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఒకసారి వాళ్ళని పోగొట్టాము, లోకంలో ఒక ఆత్మ కలిసిపోతే ఆ లెక్క ఎవరిని అడుగుతాడు చెప్పిన? పెద్దల్ని అడుగుతాడు. క్రైస్తవులు ఉన్న ఈదులో నేరం జరిగిందనుకోండి, దేవుడు ఆ ఈదులో నేరం చేసిన అడగడు,
ఆ ఈదులో క్రైస్తవుని అడుగుతాడు, ఇంకా నేరాలు మీ ఈదులో జరుగుతున్నాయంటే మీరు సువార్త చెప్పట్లేదా అని అడుగుతాడు ఆయన. మీ చర్చిలో యువకులు సరిగ్గా ఉండడం లేదంటే ఆ బాధ్యత ఎవరిని అడుగుతాడు చెప్పిన? సీనియర్స్ని అడుగుతాడు ఆయన. ఒకవేళ ఈ సభ తర్వాత ఎవరైతే ఈ సభ చేసిన వారు ఉన్నారో మీరు సరిగ్గా లేకపోతే పెద్దలను అడుగుతాడు, పెద్దలు సరిగ్గా లేకపోతే పెద్దలు గాడి తప్పినప్పుడు జూనియర్స్గా మీరెందుకు బాధ్యత తీసుకోలేదని మిమ్మల్ని కూడా అడుగుతారు. మీరు వారికి కిరీటంగా ఉండాలి చెప్పండి, వారు మీకు అలంకారంగా ఉండాలి. మీ కుటుంబంలో ఎంత బాధ్యత తీసుకుంటారో మీ సంఘంలో కూడా అంతే బాధ్యత తీసుకోవాలి. ఇందులో చెల్లి ఎలా ఉంటుంది, అక్క ఎలా ఉంటుంది, అమ్మ ఎలా ఉంటుంది, తమ్ముడు ఎలా ఉంటున్నాడు, అన్నయ్య ఎలా ఉంటున్నాడు, ఇలాంటి ఆత్మీయమైన వరుసలో తిమోతికి చెప్పాడుగా, పెద్దవారిని తండ్రులనియు, చిన్నవారిని అన్నదమ్ములనియు, చిన్నవారిని అక్కజెల్లని పిలవమని చెప్పాడుగా. ఈ ఆత్మీయ కుటుంబంలో ఎవరు ఎలా ఉన్నారో బాధ్యత మనం తీసుకోవాలి. అలా తీసుకున్నారు కనుకే ఈ పిల్లలు నాకు చెప్పారు, ఎందుకు మీరు సవాల్ చేస్తారని అడిగితే, మా ఊర్లో చాలామంది వయసుకు వచ్చిన పిల్లలు లేనిపోయిన అలవాట్లు వాళ్ళు చనిపోతున్నారు అన్నయ్య అని చెప్పారు. బాధ్యత, ఆ బాధ్యత వాళ్ళు తీసుకున్నారు కనుక అలాంటి పిల్లలు లేచి నిలబడినప్పుడు మనం వినదట్టాలి. మనం వినదట్టలేదు అనుకోండి ఏమవుతారు చెప్పండి? ఎంకరేజ్ లేనప్పుడు ఎందుకని లోకంలో కలిసిపోతారు. ఆ ఆత్మలను మనల్ని అడుగుతారు. మోసే నిలబడ్డాడట, మోసేని ఎంకరేజ్ చేయలేదట, ఎలాంటి వాళ్ళ దగ్గర నేను నిలబడ్డాను, అనవసరం ఇక్కడ ఉండవు అనుకుని మిద్యానారణ్యానికి పోయి పెళ్లి చేసిన పిల్లల్ని కానీ సెటిల్ అయిపోయాడు. అలా ఎంకరేజ్ చేయలేదు. మళ్ళీ దేవుడు పట్టుకుని లాక్కొస్తే కానీ పని అవ్వలేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, నిలబడిన వాడిని ఏంటి తట్టండి, తండ్రుల్లా వారికి వ్యవహరించండి. కొడుకులు మీరెవరైతే బిడ్డలు ఉన్నారో తండ్రులుగా భావించి వాళ్ళని గౌరవించండి. మీకు వారి అలంకారం, వారు మీరు అలంకారం. మీ ఇద్దరు కలిస్తే ఈ సంఘము ద్వారా అడుగుతున్నాను, మీ ఊర్లో ఉన్న తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, వ్యభిచారుల్ని, దొంగల్ని, అబద్ధకోరుల్ని అందరిని మార్చి ఈరోజు బాలేదు ఈ ఊరు అన్న ఈ ఊరినే 10 సంవత్సరాల తర్వాత ఆ ఊరికి మంచి సాక్ష్యం ఉందని చెప్పుకునే స్థితికి మన ఊర్లో మనం ఎంచుకోవాలి. మా ఊరిని ఏమని ఊరు చెప్పినా ఏడ్లపాలెమా ఆయన, ఆ ఊరు పిల్లన ఇచ్చేవారు కాదు. అది మా ఊరు, గొడవలూరు, చేతబళ్ళూరు అనేవారు మా ఊరు. కానీ విషయం ఏంటి చెప్పిన, 10 years తర్వాత, ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత వేటలపాలెం అంటే ఒక సౌండ్ ఉంది అక్కడ. ఆ సౌండ్ ఏంటి చెప్పిన, దేవుని పిల్లలు ఉంటారు అక్కడ. 10 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళకి ముందు మా ఊరికి సంబంధాలే లేవు, కానీ 10 ఏళ్ళ తర్వాత వేటలపాలెం అనుకున్న ఒక అడ్రస్. అందుకే నా పేరు గుర్తుండదు లేదు, కానీ జేమ్స్ అంటే ఆవిడ గుర్తుండదు. వేటలపాలెం జేమ్స్ అంటే అందరూ గుర్తుంటారు. కాబట్టి మనం బతుకుదాం, మహిమకరంగా బతుకుదాం, మన తండ్రులకు గౌరవం తెచ్చేలా బతుకుదాం, మన కుటుంబాలకు గౌరవాన్ని ఇచ్చేలా బతుకుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.